స్క్రీన్పై మీరు చూస్తున్నవి భవానీపురంలోను అలాగే మడకసిరలోను అంబటి దిష్టి బొమ్మలను తగులబెడుతోన్న దృశ్యాలను చూస్తున్నాము. రాష్ట్ర వ్యాప్తంగా ప్రొటెస్టులు పెరుగుతున్నాయి. అంబటి దిష్టి బొమ్మలను తగులబెడుతున్న దృశ్యాలను చూస్తున్నాము. ఎంఎస్ రాజు కొద్దిసేపటి క్రితం మాట్లాడుతూ అంబటి నాలుక చీరేస్తాను ఇలా మాట్లాడితే అని చెప్పి ఆయన షూ చూపించి హెచ్చరించారు. గళ్ళా మాధవి కూడా అక్కడికి మహిళా కార్యకర్తలతోటి చేరుకొని అంబటి బయటకు వచ్చి క్షమాపణలు చెప్పాల్సిందేనని ఆమె డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. క్షమాపణ చెప్పాలి చంద్రబాబు గారికి వెంటనే. విజయవాడ భవానీపురంలో అంబటి దిష్టి బొమ్మను తగులబెడుతూ అంబటికి వ్యతిరేకంగా ఫ్లెక్సీలు రాసి క్షమాపణలు చెప్పాల్సిందే అంటూ కార్యకర్తలు నినదిస్తున్న దృశ్యాలను చూస్తున్నాము. ఎన్టీఆర్ అలాగే మడకసిర దగ్గర అంబటి దిష్టి బొమ్మను తగులబెడుతున్న దృశ్యాలను కూడా చూస్తున్నాము. మడకసిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు కూడా కొద్దిసేపటి క్రితం రియాక్ట్ అవుతూ తీవ్రంగా అంబటి రాంబాబుని హెచ్చరించిన దృశ్యాలను చూశాము. రాష్ట్ర వ్యాప్తంగా ప్రొటెస్టులు నెమ్మదిగా పెరుగుతున్నాయి. గుంటూరులో అంబటి ఇంటి దగ్గర టెన్షన్ కంటిన్యూ అవుతోంది. అంబటి రాంబాబు వ్యాఖ్యలపై టీడీపీ నేతలు భగ్గుమన్నారు. అంబటి ఇంట్లోకి దూసుకెళ్లి టీడీపీ కార్యకర్తలు అంబటి ఇంటి ఫర్నిచర్ని, కార్లను ధ్వంసం చేశారు. చంద్రబాబుకు అంబటి క్షమాపణలు చెప్పాల్సిందేనని డిమాండ్ చేస్తూ ఇంటి బయటే ఉన్నారు. అయితే కార్యకర్తలను పోలీసులు అడ్డుకుని సముదాయించే ప్రయత్నం చేస్తున్నారు. ఒక్కసారి తిరిగి మళ్ళీ అంబటి నివాసం దగ్గర ఎలాంటి సిచ్యువేషన్ ఉందో మా ప్రతినిధి నాగరాజుని అడిగి తెలుసుకుందాం. నాగరాజు, చీకటి పడుతోంది, ఇంకా సిచ్యువేషన్ అలానే ఉందా? టెన్స్ వాతావరణం ఉందా? అంబటి బయటకు వచ్చి క్షమాపణలు చెప్పే పరిస్థితి కనిపిస్తుందా? పోలీసులు ఏమంటున్నారు? అక్కడికి చేరుకున్న వందలాది మంది కార్యకర్తలు ఏమంటున్నారు? పరిస్థితి అయితే మాత్రం ఇంకా పూర్తిగా అదుపులోకి రాలేదు. కార్యకర్తలు అయితే వివిధ ప్రాంతాల నుంచి కూడా వస్తున్నారు. మొదట గుంటూరు వెస్ట్ నుంచి, ఆ తర్వాత గుంటూరు నగరం నుంచి కూడా కార్యకర్తలు వచ్చారు. మొదట మహిళలు వచ్చారు, ఆ తర్వాత దివ్యాంగులు వచ్చారు. ఇప్పుడు వివిధ ప్రాంతాల నుంచి కూడా కార్యకర్తలంతా కూడా అంబటి రాంబాబు ఇంటి వద్దకు అయితే వస్తున్నారు. అంబటి రాంబాబు క్షమాపణ చెప్పాలి అనేది ఏకైక డిమాండ్. ఆ ఏకైక డిమాండ్తోనే వివిధ వర్గాల ప్రజల నుంచి కూడా అంబటి రాంబాబు ఇంటి వద్దకు రావడం. అంబటి రాంబాబు ఇంటి వద్ద అయితే వాళ్ళంతా డిమాండ్ చేస్తున్న నేపథ్యం అయితే ఒకటే కనిపిస్తూ ఉంది. అంబటి రాంబాబు బయటకు వచ్చి క్షమాపణ చెప్పేంత వరకు కూడా ఇక్కడ ఆందోళన విరమించేది లేదు. అతను చేసిన వ్యాఖ్యలకి సీఎంను ఉద్దేశించి మాట్లాడిన తీరు మీద ఆగ్రహావేశాలు రాష్ట్రం అంతా కూడా వ్యక్తమవుతున్న నేపథ్యం కనిపిస్తుంది. అది గుంటూరు నగరంలోను, గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలోనూ మరింత ఎక్కువగా ఉన్న పరిస్థితిని అయితే చూస్తూ ఉన్నాం. వివిధ ప్రాంతాల నుంచి, ముఖ్యంగా గుంటూరు జిల్లాలోను, అదేవిధంగా ఇతర నియోజకవర్గాల నుంచి కూడా కార్యకర్తలు పెద్ద సంఖ్యలో అంబటి రాంబాబు కార్యాలయం వద్దకు వచ్చారు. అయితే కార్యాలయం బయట మాత్రం కార్యకర్తలంతా ఆందోళన చేస్తున్న నేపథ్యాన్ని అయితే మనం ఇంకా విజువల్స్లో చూస్తూ ఉన్నాం. రాంబాబు మాత్రం ఈ కార్యాలయం లోపలే ఉన్నాడు. కార్యాలయం లోపల కొంతమంది కార్యకర్తలతో, వైసీపీ కార్యకర్తలతో అంబటి లోపల ఉన్నాడు. టీడీపీ కార్యకర్తలంతా కూడా బయటకు వచ్చి ఇక్కడ బయట ఆందోళన చేస్తున్న నేపథ్యాన్ని అయితే చూస్తూ ఉన్నాం. వీళ్ళంతా కూడా డిమాండ్ చేస్తున్నది ఒకటే, అంబటి రాంబాబు బేషరతుగా బయటికి వచ్చి క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు, సీఎంను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు అత్యంత జుగుప్సాకరంగా ఉన్నాయి. అసభ్య పదజాలంతో సీఎంని తిట్టిన ఈ భాషను అయితే మాత్రం తాము ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదు. అంబటి రాంబాబు నోరు అదుపులోకి పెట్టుకోవాలి అంటే ఇప్పటికైనా సరే పోలీసులన్నా అరెస్ట్ చేయాలి, లేదంటే అంబటి రాంబాబు బయటికి వచ్చి అందరికీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తూ ఉంది. పెద్ద ఎత్తున కార్యకర్తలు అయితే వస్తూ ఉన్నారు. పోలీసులు మాత్రం ఈ గేట్లో నుంచి కార్యకర్తలు ఎవరు కూడా ముందుకు వెళ్లకుండా అడ్డుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. దాదాపుగా 3 గంటల సమయంలో మొదలైన ఈ ఆందోళన కార్యక్రమం 4 గంటలు అవుతున్నా కానీ పూర్తిగా అదుపులోకి రాని పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. మొదట 3 గంటలకి ఇక్కడికి ఆ కార్యకర్తలు, వైసీపీ కార్యకర్తలు చేరుకున్న తర్వాత టీడీపీ కార్యకర్తలు కూడా రావడం జరిగింది. టీడీపీ కార్యకర్తలంతా కూడా వచ్చిన తర్వాత 3 గంటల దగ్గర నుంచి వెంటగా ఒక్కొక్క పరిస్థితి
కూడా చేజారిపోతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. పెద్ద ఎత్తున పోలీసు బలగాలు ఇక్కడికి వచ్చి వీళ్ళంతా కూడా ఆందోళన చేస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలకి బేసరిగా క్షమాపణ చెప్తే మాత్రం ఇక్కడి నుంచి వెళ్ళిపోతామని చెప్పేసి కార్యకర్తలంతా కూడా చెప్తా ఉన్నారు. పోలీసులు వచ్చిన వాళ్ళందరికీ కూడా చెప్పి ఇక్కడి నుంచి పార్టీ కార్యాలయం వద్ద నుంచి అందరినీ కూడా వెనక్కి వెళ్ళిపోవాలని చెప్పేసి కోరుతున్న నేపథ్యం ఉంది. అయితే ఒక్కొక్కరుగా మొదట మహిళలు, ఆ తర్వాత దివ్యాంగులు, ఇప్పుడు ఇతర ప్రాంతాల నుంచి వచ్చే కార్యకర్తలు, ఇలా కార్యకర్తలంతా కూడా వరుసగా వస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తూ ఉంది. ఒక్కొక్కరుగా పంపిస్తున్న తర్వాత మరొక వైపు నుంచి కూడా కార్యకర్తలు దూసుకొని అంబటి రాంబాబు కార్యాలయం మీదకి వస్తున్నారు. అంబటి రాంబాబు కార్యాలయం వద్ద నుంచి బయటకు వచ్చి క్షమాపణ చెప్పేంత వరకు ఇక్కడ పరిస్థితుల్లో ఎటువంటి మార్పు వచ్చే అవకాశం లేదని చెప్పేసి కూడా గట్టిగా డిమాండ్ చేస్తున్న నేపథ్యం కూడా చూస్తూ ఉంది. ఎందుకంటే ముఖ్యంగా చేసిన వ్యాఖ్యలను తప్పుపడతా ఉన్నారు. రాష్ట్రం వైపు నుంచి రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు కూడా ముఖ్యంగా ఇతర నియోజకవర్గాలకు కూడా అంబటి రాంబాబు వ్యాఖ్యల మీద ఆగ్రహావేశాలు అయితే వ్యక్తమవుతా ఉన్నాయి. పోలీసులకి సంఖ్యకు మించి పోలీసులు అయితే బెటాలియన్స్ కొద్దీ వచ్చి అంబటి రాంబాబు ఇంటి వద్దకు ఇతర ప్రాంతాల నుంచి వచ్చే కార్యకర్తలందరినీ కూడా రావద్దని విజ్ఞప్తి చేసి వాళ్ళందరినీ వెనక్కి పంపిస్తున్నప్పటికీ కూడా ఇతర ప్రాంతాల నుంచి కార్యకర్తలు అయితే మాత్రం పెద్ద ఎత్తున వస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తూ ఉంది.